ఒకటే గుర్తెట్టుకోండి, అంతఃకరణ శుద్ధి వల్లే హృదయ శుద్ధి కూడా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆత్మ యొక్క కేంద్ర స్థానం హృదయం. అంతఃకరణ శుద్ధి వల్ల హృదయ శుద్ధి జరుగుతుంది. హృదయ శుద్ధి వల్ల వారి శరీరంలో ఆత్మశక్తి అపారంగా విజృంభించి ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్తాను. మిట్ట మధ్యాహ్నం ఎండ, సూర్యుడి యొక్క తీవ్రత ప్రచండంగా ఉంది. బయట కూడా ఎండ తట్టుకోలేకపోతున్నాడు, అంత ప్రచండంగా ఉంది. ఎవరు? సూర్యుని యొక్క ప్రతాపం అలా ఉంది. సడన్గా మబ్బులు వేసినాయి, నల్లటి మబ్బులు. ఏమవుతుంది చెప్పండి? అలా ఉంటుందా? వేడి ఉంటుందా? ఆ కాంతి ఉంటుందా? ఆ ప్రకాశం ఉంటుందా? ఏది ఉండదు. సూర్యుడు అక్కడ లేడా అంటే అక్కడే ఉన్నాడు, కానీ ఆ ప్రకాశము, ఆ వేడి, ఆ కాంతి కనబట్ల. దేనివల్ల? మబ్బుల వల్ల. మంచి గాలి వేసింది, మబ్బులు పోయినాయి. ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మామూలుగా ప్రకాశంగా ఉంటుంది. అలాగే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అఖండ తేజస్సుతో, అపారమైన కాంతితో, ఊహించలేనంత శక్తితో ఉంటుంది. కానీ అంతఃకరణం మలినంగా ఉండడం వల్ల హృదయం కూడా మలినమై ఆ హృదయంలో ఉండే ఆత్మ ప్రకాశం, ఆత్మశక్తులు ఈ శరీరంలో వ్యక్తం కావట్లేదు ప్రతి ఒక్కరికి. అందుకే మాధవుడైనా కూడా మానవుడిగా ప్రవర్తిస్తున్నాడు. హృదయం ఇంకా మలినంగా ఉంటే దుష్టుడిగా ప్రవర్తిస్తాడు, ఇంకా మలినంగా ఉంటే దుర్మార్గుడిగా ప్రవర్తిస్తాడు, ఇంకా మలినంగా ఉంటే సైకో కింద ప్రవర్తిస్తాడు, ఇంకా మలినంగా ఉంటే రాక్షసుల్లా ప్రవర్తిస్తాడు. రోజు కొడుతూ ఉంటే అలాగే తిడతారండి, రాక్షసుడా అని. మరి శరీరంలో ఆత్మ లేదా? దైవం లేదా? ఉంది. దైవం ఉన్నా రాక్షసుల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? హృదయ శుద్ధి లేకపోవడం వల్ల. హృదయ శుద్ధి ఎందుకు లేదు? అంతఃకరణ శుద్ధి లేకపోవడం వల్ల. అంతఃకరణ శుద్ధి ఎందుకు లేదు? అంతఃకరణ శుద్ధి ఎందుకు లేదు? సరైన ధ్యానం లేకపోవడం. అంటే సరైన ధ్యానం లేకపోవడం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం చెయ్యకపోవడం. చేత ఎన్నాళ్ళు కూర్చుంటారు, వాళ్ళు మార్పు రాదు. ఇప్పుడు చెప్పండి, సరైన ధ్యానం చెయ్యాలా అక్కర్లేదా? సరైన ధ్యానం అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస. మరి దానికి భీమరం రావాలా అక్కర్లేదా? చేసే సాధన బట్టే మనసు ఉంటుంది, మనసును బట్టే హృదయం ఉంటుంది, హృదయాన్ని బట్టే ఆత్మశక్తి వ్యక్తమవుతూ ఉంటుంది. దాన్ని బట్టే వారి పనులను బట్టే జీవితంలో ఫలితాలు. జత కొంచెం కష్టపడండి.